హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎమోషనల్ ఫిట్నెస్ మూడవ భాగాన్ని చదువుకుందాం. పోటీ అనేది హానికరమైన అసూయకు జన్మనిస్తుంది. విజ్ఞాన శాస్త్రాల్లో కావలసినంత పురోగతి సాధించాం. ఇకపై దైవత్వం వైపు పురోగతిని సాధిద్దాం. ఇప్పటి వరకు ఉన్న సైన్స్ చాలు. ప్రస్తుతం సైన్స్ చాలా వరకు అవసరం లేని, ఉపయోగం లేని అల్పపు పనులే చేస్తూ ఉంది. చంద్రుడిపైకి వెళ్ళి రావడంలో ప్రయోజనం ఏమిటి? కానీ అందుకోసం ఎంతో శక్తిని వృధా చేస్తున్నారు. ఎందుకు? కారణం శాస్త్రవేత్తలకు ఒక రకమైన పిచ్చి. వారు ఏదో ఒకటి చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఏకాగ్రత వైపు ఓ కిటుకును వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తుంటారు. ఎప్పుడూ ఏవేవో కొత్తవి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అందులోనే మునిగిపోయి బయటకు రాలేకపోతున్నారు. చంద్రునిపైకో అరుణగ్రహం పైకో వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అంతేకాక వారు చేసే పనులన్నీ ఎంతో ముఖ్యమైనవిగా జనాన్ని నమ్మిస్తారు, ఒప్పిస్తారు. కానీ వాటి అవసరం ఏమాత్రం లేదు. అవి ఎందుకు కొరగావు. కానీ జరుగుతున్నది మాత్రం ఇదే. ఏదో ఒక నిర్దిష్ట విషయంలో మీకు శిక్షణ ఇస్తే ఇక జీవితాంతం అదే గాడిలో గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అందులో ఎప్పుడో ఒకప్పుడు ఇక ముందుకు పోలేని, వెనకకు రాలేని ఒక అంధనాళం, డెడ్ ఎండ్ ఎదురవుతుంది. అప్పుడు ఏమాత్రం ముందుకు వెళ్ళలేకపోతారు. కానీ జీవితానికి అంతం లేదు. అందులో ఏదీ అడ్డురాదు. మీకు అలా సాగిపోతూ ఉంటారు. మీరు అలా సాగిపోతూ ఉంటారు. మరేమో ఇప్పుడు సైన్స్ చేసే కృత్యాలన్నీ చాలా వరకు అసంగతంగా, హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ధ్యానిస్తూ ఉంటే ఏకాగ్రత విలీనమవుతూ ఉంటుంది. దైవత్వం పూర్తిగా భిన్నమైనది. ఎంత సాధిస్తున్నాం, ఏం సాధిస్తున్నాం అని కానీ, లాభనష్టాల పట్ల కానీ, కార్యదక్షత పట్ల కానీ దీనికి సంబంధం లేదు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మరింత ఆనందంగా, మరింత ఉత్సవభరితంగా ఎలా ఉండాలి అనేదే. అందుకే ధ్యానం చేస్తూ ఉంటే మీ ఏకముఖ ఆసక్తి లేదా ఏకాగ్రత అనేది విశ్రాంతి పొందుతూ ఉంటుంది. మొదట్లో మీకు భయం అనిపించవచ్చు. ఎందుకంటే మీ నిపుణత, కార్యదక్షత అదృశ్యమవడం గమనిస్తారు. మీరు ఎంతో కష్టపడి సాధించుకున్నది ఏదో కొంత పోగొట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రారంభంలో అలాగే జరుగుతుంది. మంచు కరిగి నీరు అయిపోయినట్లుగా. నేను ఇక్కడ చెబుతున్నదంతా నా అనుభవసారమే. నాకు మొదట్లో ఇలాగే జరిగింది. మొదట్లో ఏకాగ్రత అదృశ్యమైంది. కానీ ఇప్పుడు నేను దేనిపైన అయినా ఏకాగ్రత పెట్టగలను. ఇందులో ఏ సమస్య లేదు. కానీ నేను అదే ఏకాగ్రతలోనే ఉండిపోను. అవసరమైనప్పుడు ఏకాగ్రం చేయగలను, వద్దనుకుంటే ఉపశమించగలను. ఇది ఎలాగంటే మీకు నడవాల్సిన అవసరం వచ్చినప్పుడు కుర్చీలో కూర్చోరు, లేచి కాళ్లతో నడవడం ఆరంభిస్తారు. అలాగే కూర్చోవాలి అనుకున్నప్పుడు కాళ్లను ముడుచుకొని కూర్చుంటారు, అంతే. ఒలింపిక్స్ అవసరమంటారా? ఒలింపిక్స్ కోసం నిరంతరం సిద్ధమయ్యేవారు ఏకాగ్రతను పూర్తిగా ఒకవైపు కేంద్రీకృతం చేస్తారు. ఒలింపిక్స్లో పరిగెత్తేవారు విరామం తీసుకోరు. ప్రతిరోజు ఓ పద్ధతి ప్రకారం నిర్దిష్ట దూరాన్ని ఉదయం, సాయంత్రం 2 పూటలా పరిగెత్తాల్సి ఉంటుంది. వారు అలా పరిగెత్తుతూ ఉండాల్సిందే. పొరపాటున కొన్ని రోజులు విరమిస్తే వారి నైపుణ్యాన్ని, కార్యదక్షతను కోల్పోతారు. నా దృష్టిలో ఒలింపిక్స్ అంటే రాజకీయాలు, వాంఛల పంద్యాలు, పనికిమాలిన పనులు.
వాటి అవసరమే లేదు. పోటీ అంటే మూర్ఖత్వమే. పరిగెత్తడం వల్ల మీకు ఆనందం అనిపిస్తే నిజంగా అది మంచిదే. పరిగెత్తు, ఆనందించు. కానీ అందులో పోటీ పడడం ఎందుకు? అసలు పోటీకి ఓ అర్థం అంటూ ఉందా? పోటీ అనేది ఒక రుగ్మతను, అసహజత్వాన్ని, అసూయను, ఇలా వేయినొక్క రుగ్మతలను తెస్తుంది. ఏకాగ్రత అవసరం అనుకున్నప్పుడు ధ్యానం దాన్ని అనుమతిస్తుంది. అలాగే అవసరం లేనప్పుడు పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. అది నీరులా అన్ని వైపులకు ప్రవహించగలదు. పరమానందానికి మూలం జాగృతి. పరమానందం నేరుగా రాదు. ఇది జాగృతిని వెన్నంటిన నీడలా ఉంటుంది. దుఃఖం తెలియనితనంతో కూడుకుని ఉంటుంది. దుఃఖానికి ఏ బాహ్య కారణం లేదు. అది అంతరంగానికి సంబంధించింది. కానీ మీరేమో దాన్ని బాహ్యం పైకి నెట్టేస్తారు. బాహ్యాన్ని ఓ సాకుగా చూపెడతారు. అవును, అది బయట నుండే పేలుతుంది, కానీ దాన్ని సృష్టించింది మాత్రం బాహ్యం కాదు. అందుకే ఈ క్షణం నుండి మీ ఉనికిని గురించి, మీ జీవితం గురించి, మీ ప్రపంచం గురించి ఆలోచించుకోండి. ఆక్రోశానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరో మిమ్మల్ని అవమానిస్తారు. మీకు ఆవేశం వస్తుంది. ఈ సందర్భంలో అవమానమేమో బయటికి నుండి వస్తుంది, కానీ దానికి ప్రతిచర్యగా వచ్చిన ఆవేశమేమో మీ లోపల నుంచి వస్తుంది. నిజానికి అవమానం వల్ల ఆవేశం రాదు. అది అవమానం యొక్క ప్రభావం కాదు. మీలో కోపించే శక్తి లేనప్పుడు అవమానం పూర్తిగా బలహీనమైపోతుంది. అది మిమ్మల్ని ఏమాత్రం చలించనివ్వదు. అది అలా దాటిపోతుంది. దానివల్ల మీలో ఏదో అలజడి రేగదు. వాస్తవానికి కోపానికి సంబంధించిన మూలాలను మీరు మోసుకొని తిరుగుతున్నప్పుడే మిమ్మల్ని అవమానించే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడూ అవమానపరుస్తారు. ఎప్పుడు వెళ్ళగక్కాలా అని. ఎందుకంటే ఎవరో ఒకరు ప్రేరేపిస్తే తప్ప కోపంగా ఉండడం చాలా కష్టం కాబట్టి. కారణాలు బయటికి రావు. స్త్రీ మిమ్మల్ని ప్రేమోద్రేకుల్ని చేయవచ్చు, కానీ ఆ ఉద్రేకం మాత్రం మీలోదే. మీలో అంతర్గతంగా ఉన్న ఆ ఉద్రేకాన్ని స్ఫురణలోకి తెచ్చేందుకు ఆమె కేవలం ఓ పరికరం మాత్రమే. ఆమె ఉత్ప్రేరకంగా పనిచేస్తుందే తప్ప కారణం మాత్రం ఆమె కాదు. కారణాలు మానవ చైతన్య పరిధిలోనే ఉంటాయి. అవి మీ లోపలే నెలకొని ఉంటాయి. మీ జీవితానికి కారకులు మీరేనని అర్థం చేసుకోవడమే మూలాధార సత్యాన్ని అర్థం చేసుకోవడం అవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడంలోనే మీ అడుగులు పరివర్తన దిశగా మారతాయి. మీ జీవితానికి, మీ ప్రపంచానికి మీరే కారకులని ఆలోచించడం ఈ క్షణం నుంచే మొదలుపెట్టండి. అన్వేషకుడివి అర్థం ఇదే. తన స్వయం పట్ల పూర్తి బాధ్యతాయుతంగా ఉండడమే. స్పృహరాహిత్యమే దుఃఖానికి కారణం. ఆనందం స్పృహ వల్ల వస్తుంది. విచారం స్పృహ లేకపోవడం వల్ల వస్తుంది. జాగృత మనస్సుకు అజాగృత మనస్సుకు మధ్య ఉన్నదే మొత్తం జీవితం. అదే ప్రపంచం మరియు నిర్వాణం. స్పృహరాహిత్యం వల్ల మీరు ప్రపంచానికి చెందుతారు. స్పృహ వల్ల మీరు పరమాత్మునికి చెందుతారు. ఈ రెండింటిలో ఉండేది మీరే. జాగృతిలో అజాగృతిలో ఉండే శక్తి కూడా ఒకటే. బుద్ధుడు జాగృత చైతన్యం. చేతనం నిద్రపోతే అచేతనం మేల్కొంటుంది. దాన్ని రెచ్చగొట్టి దిగజార్చవద్దు. మేల్కొల్పి జాగృతం చేయవచ్చు. చైతన్యం జ్యోతిలా జ్వలిస్తుంది ప్రకాశవంతంగా. దాన్నే బోధ అంటారు. మీ అస్తిత్వం మొత్తం
పూర్తి కాంతివంతంగా మారినప్పుడు మీరు జాగృతులవుతారు. అందుకే సిద్ధార్థుడు బుద్ధుడిగా పిలువబడ్డాడు. బుద్ధ అనేది చివరి ఫలితానికి, పరిమళానికి సూచకం. నిరాశావాది ఎప్పుడూ తన చుట్టూ నరకాన్నే సృష్టిస్తాడు. కోపం వస్తున్నప్పుడు కూడా మీరు వెంటనే మేలుకుంటే అది తప్పిపోతుంది. దీన్ని ఓసారి ప్రయత్నించి చూడండి. మీరు ఆవేశంతో ఊగిపోతూ చంపేయాలన్నంత కోపంతో ఉన్నప్పుడు వెంటనే చేతన స్థితిలోకి మారండి. అప్పుడు ఏదో మార్పు మీలో జరిగినట్లు, ఏదో గేర్ మారినట్లు అనిపిస్తుంది. ఎంతో కొంత మార్పు జరిగే ఉంటుంది. మీరు లోపల ఉపశమనిస్తారు. అలాగే మీ బాహ్యపు పొరలు విశ్రాంతి చెందడానికి మరింత సమయం పట్టచ్చు. కానీ మీలోని అస్తిత్వం మాత్రం అప్పటికే విశ్రాంతి పొంది ఉంటుంది. కోపానికి మీ సహకారం తెగిపోయి దాంతో ఏమాత్రం తాదాత్మ్యం చెందరు. చూసేవాడిగానే ఉండు. దాని గురించి ఆలోచించకండి. కేవలం చూడండి. మీరు చూస్తున్నప్పుడు ఆ చూపులుగానే ఉండండి. ఇది కాస్త కష్టమే, కానీ కారణం మీ పాత అలవాట్లు అయినా కూడా ప్రయత్నించండి. మీ వల్ల తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇదివరకే ఎందరికో అయింది కాబట్టి. మీరు ఎందుకు కాదు? మీరు మినహాయింపు ఏమీ కాదు. సార్వత్రిక ధర్మం ఏమిటంటే బుద్ధుడికి దొరికిందే మీకు దొరుకుతుంది. అందరికీ దొరుకుతుంది. ఓ చిన్ని ప్రయత్నం అవసరమవుతుంది. కాబట్టి చేసి చూడు. మీరు ఏ పువ్వు చూస్తారు? మీరు ఓ పువ్వును చూస్తారు. అప్పుడు పువ్వును కేవలం చూడండి. దాని గురించి వర్ణన మొదలు పెట్టకుండా కేవలం అలా చూడండి. ఓ నది ప్రవహిస్తూ ఉంటే ఒడ్డుపై కూర్చుని ఆ ప్రవాహాన్ని చూడండి. కానీ నోరెత్తకండి. నింగిలో మేఘాలు తేలిపోతున్నప్పుడు నేలపై వెల్లికిలా పడుకుని కేవలం వాటిని చూస్తూ ఉండిపోండి. మనస్సు మూగబోయిన వారిలా దేన్ని పదాల్లో పెట్టకుండా కేవలం చూడండి, నేర్చుకోండి. మధ్యలో ఉంచండి. ఇది రోడ్డుపై చేసేది కాదు, కానీ జీవన పదంలో మాత్రం తప్పక అనుసరించండి. కుడి ఎడమలకు ఏమాత్రం పోలిపోకుండా నడి మధ్యన నిలవండి. ఓ మధ్యలోనే మీకు సంతులన క్షణాలు ప్రాప్తిస్తాయి. మీరు అర్థం చేసుకునే, అనుభూతి చెందే ఓ విషయం ఇక్కడ ఉంటుంది. ఏ రెండు చివరలను పట్టుకోకుండా ఖచ్చితంగా మధ్యలో ఉన్నప్పుడు అది మీకు దొరుకుతుంది. ప్రయత్నించండి. ఆ అతి సూక్ష్మ క్షణంలోనే హఠాత్తుగా కరుణ వర్షిస్తుంది. అలా నిష్పక్షపాతంగానే ఉంటుంది. ప్రయత్నించండి. ఓసారి ఇలా ప్రయత్నించండి. నిత్యం ట్రాఫిక్లో సతమతమయ్యే రద్దీగా ఉండే ఓ రోడ్డు వద్దకు వెళ్ళండి. రోడ్డు పక్కగా నిలబడి అలా ట్రాఫిక్ను చూస్తూ ఉండండి. ఏదో వాహనాలు, ఎంతో జనం, ఇంకా అనేకం అటూ ఇటూ వెళ్తూ ఉంటాయి. అంతా బిజీగా ఉంటుంది, గజిబిజిగాను ఉంటుంది. కానీ మీరు మాత్రం అలా నిలబడి కేవలం చూస్తూ ఉండండి. ఇలాంటి పరిస్థితే మనం కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎదురవుతుంది. మనస్సులో జరిగే ఆ ఆలోచనల మదనాన్ని కూడా చూడండి. మనసు అనే ఆలోచనల ట్రాఫిక్ను చూస్తూ ఉండండి. అవి అటూ ఇటూ పరిగెడుతూ చాలా గందరగోళంగా ఉంటాయి. కానీ మీరు మాత్రం వాటిని చూస్తూ ఓ సాక్షిగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషకరమైన మనోస్థితినే నమ్ముకోండి. దీన్ని మీ జీవిత ప్రాథమిక నియమాల్లో ఒకటిగా చేర్చండి. అననుకూల పరిస్థితులు ఎదురైనా కూడా అందులో మంచినే చూడండి. రాను రాను మీకు అన్నింటిలో మంచే కనిపిస్తుంది. పూర్తి అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా పూర్తి మంచినే
చూసే నైపుణ్యం మీకు వచ్చిన నాడు ఆనందంతో నృత్యం చేస్తారు. ప్రయత్నించండి. జీవితంలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించండి. ఎల్లప్పుడూ ఆశావాదంగానే ఆలోచించండి. నిరాశావాదిగా ఎప్పుడూ ఉండకండి. నిరాశావాది తన చుట్టూ అంతా నరకాన్నే సృష్టించుకుంటాడు, అందులోనే జీవిస్తాడు. ఎందుకంటే ఎవరు సృష్టించుకున్న ప్రపంచంలో వారే నివసిస్తారు కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీంతో 3వ భాగం పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్.